హలో అందరికి. దిస్ ఈజ్ నీరజ కాదు, దిస్ ఈజ్ నీరజ. హలో అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీలో. ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాము. ఇప్పుడు ఇవాళ మనం ఎక్కడికి వెళ్తున్నాం? రెస్టో వాళ్ళ ఇంటికి కాదు, రెస్టారెంట్కి. సో ఇవాళ నేను, రవీంద్ర, ఎరికా, రూడీ లంచ్ డేట్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నలుగురం కలిసి రెస్టారెంట్కి వెళ్దామని చెప్పి. సో ఇవాళ ఫ్రైడే నేను వర్క్ చేయను అనమాట. సో అండ్ రవీంద్ర కూడా మీటింగ్స్ చాలా తక్కువ ఉన్నాయి. సో ఇవాళ ప్లాన్ చేసుకున్నాం అందుకే. అండ్ ఇవాళ ఈ దొంగ క్రిపెకి వెళ్ళి మళ్ళీ ఎగ్గొట్టి వచ్చేసాడు. ఎందుకు వచ్చావు? ఎందుకంటే నాకు అవ్వాయింది. ఎందుకు అవ్వాయింది? ఎందుకంటే నాకు ఓపెన్ డోర్ ఓపెన్ చేశా కాబట్టేనా? నిన్న కారులోంచి దిగేటప్పుడు ఫింగర్ పెట్టుకొని డోర్ క్లోజ్ చేసుకున్నాడు. థ్యాంక్ గాడ్ ఎక్కువ దెబ్బ తగలేదు. మేమైతే వేలు చితికిపోయింది అనుకున్నాము. బట్ పైన స్కిన్ కొంచెం లేచిందనమాట. అయినా వెళ్ళాడు పొద్దున యాక్టివ్గా. నేను అక్క వెళ్తుంటే నేను వెళ్తానని చెప్పి ఆకుండా వెళ్ళిపోయాడు. మేము ఇంట్లో ఉంచుదాం అనుకున్నాం, అయినా వినకుండా వెళ్ళాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళాక ఏడ్చాడనమాట, నేను ఇంటికి వెళ్తా మళ్ళీ అని చెప్పి. సో మళ్ళీ ఇంటికి పంపించేశారు వాళ్ళు. మేము వెళ్ళి పికప్ చేసుకొచ్చుకున్నాం. ఇంకా నీ డ్రెస్ చూపిద్దామా నాన్న? హలో అమ్మాయి. నువ్వు అమ్మాయినా? నేను అమ్మాయినా? నీకు నేనేమవుతాను రా? నీకు ప్రౌ నేను ప్రౌనేలే. నేనేమవుతా నీకు? మరి అమ్మాయి అంటావా నన్ను? నేను అమ్మాయినా? అమ్మాయినా నేను? అమ్మాయినా నేను? అవును, నేను చిన్నపిల్లలైతే అమ్మాయి అంటారు, పెద్దవాళ్ళనైతే ఫ్రౌ అంటారు. మేమిద్దరం రెడీ అయిపోయాము. కింద ఎరికా, రూడీ మా కోసం వెయిట్ చేస్తున్నారు. రవీంద్ర యాక్చువల్గా ఇంకా లోపల మీటింగ్లోనే ఉన్నాడు అనమాట. తను మీరు వెళ్ళండి ఫస్ట్, నేను తర్వాత వస్తా, ఒక 10 minutes తర్వాత అని చెప్పాడు. యాక్చువల్గా అయితే రవీంద్రకి ఫ్రైడే లంచ్ టైంలో మీటింగ్స్ ఏ ఉండవు. బట్ ఆ రోజు సడన్గా ఏదో కస్టమర్ మీటింగ్ ఒకటి ఉంటే, సరే అది చూసుకొని వస్తాను, మీరు వెళ్ళండి ఒక 10 minutes తర్వాత అని చెప్పి మమ్మల్ని వెళ్ళమన్నాడు అనమాట ఫస్ట్. ఈ ధృవాంశి గాడు గింత లేడు కానీ వీడికి బట్టలు వేయాలంటే పెద్ద హెడేక్ అండి. వాడికి ఏదన్నా సరే మాకు నచ్చిన డ్రెస్ తీసి పెట్టి వేస్తే, షర్ట్ వేసుకోరా అంటే ఆ రోజు వద్దు, నేను షర్ట్ వేసుకుంటే నా లోపల నా టీషర్ట్ మీద ఉన్న కార్ బొమ్మ, ఇంకా క్రెయిన్ బొమ్మ ఇవన్నీ ఏం కనిపించో, నేను షర్ట్ ఇప్పేస్తాను గోల. వాడిని రిక్వెస్ట్ చేసి బ్రతిమలాడి ఉంచుకున్నాను, బాగుంది అంటే అప్పుడు ఉంచుకున్నాడు అనమాట. Und ein tolles T-Shirt, Police. Polizei, Auto hast du. Nein, das ist ein Krankenwagen. Krankenwagen? Okay. Ja, Krankenwagen und Police. Aber toll siehst du aus, Rudi. Ich weiß nicht, ich glaube, ich habe den Trumansch gehört. Beides funktioniert. Das funktioniert mal. అండ్ మేము వెళ్ళే రెస్టారెంట్ కూడా ఇంటి పక్కనేనండి. అండ్ అది ఎవరిదో కాదు, మా ఇంటి ఓనర్ వాళ్ళదనమాట. మా ఇంటి ఓనర్కి 2 మగపిల్లలు, ట్విన్స్. వీళ్ళ ముగ్గురు కలిసి ఆ రెస్టారెంట్ని నడిపిస్తారు. ఇదేంటంటే పెద్ద హోటల్, చాలా రూమ్స్ ఉన్నాయి యాక్చువల్గా అందులో. హోటల్ ప్లస్ రెస్టారెంట్ అనమాట. పార్ట్ ఆఫ్ ద బిల్డింగ్ ఏంటంటే రెస్టారెంట్ కింద కేటాయించారు. అండ్ చెప్పాను కదా మా ఓనర్కి 2 పిల్లలు అని చెప్పి, ట్విన్స్. అందులో పెద్ద కొడుకు ఏమో మా బిల్డింగ్లోనే కింద ఉంటాడు. చిన్న కొడుకు అండ్ మా ఓనర్ అంటే వాళ్ళ నాన్న కలిసి ఒక పోర్షన్లో హోటల్లోనే ఉంటారనమాట. అండ్ ఇది యాక్చువల్గా 17th centuryలో వాళ్ళ తాతలు ముత్తాతలు స్థాపించిన హోటల్ ఇది. మేము ఉండే విలేజ్, చుట్టుపక్కల విలేజెస్ అన్నిటిని కలిపి క్నౌబ్లాక్స్ ల్యాండ్స్ అంటారు. క్నౌబ్లాక్ అంటే గార్లిక్ అనమాట. అసలు ఆ పేరు ఎందుకు వచ్చిందంటే, కొన్ని శతాబ్దాల క్రితం ఇక్కడ ఉన్న ఫీల్డ్స్ అన్నిటిలో కూడా వ్యవసాయదారులు ఓన్లీ గార్లిక్కే పండించేవాళ్ళనమాట. ఇదే అన్ని స్టేట్స్కి కూడా చాలా వరకు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళనమాట. దానివల్ల ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్, మా విలేజ్ బాగా ఫేమస్ అయ్యాయి. అండ్ ఇంకా ఏంటంటే అప్పుడు వ్యవసాయదారులు ఏం చేసేవాళ్ళంటే కొన్ని ఎగ్జిబిషన్స్ లాగా పెట్టేవాళ్ళు అనమాట. ఈ క్నౌబ్లాక్స్ ల్యాండ్స్ గురించి కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం, అలా కొన్ని ఫెస్ట్ లాగా చేసేవాళ్ళు. చాలామంది ఏంటంటే ఇక్కడికి టూరిజం లాగా వచ్చేవాళ్ళు అనమాట. అలా వచ్చిన వాళ్ళు ఈ గ్రూనర్ బౌమ్ హోటల్లోనే ఉండేవాళ్ళు. సో ఈ హోటల్ పేరు గ్రూనర్ బౌమ్ అనమాట. అండ్ మేము విన్నదాని ప్రకారం అయితే ఎరికాల దగ్గర నుంచి ఈ గ్రూనర్ బౌమ్ హోటల్ 16th centuryలోనే స్టార్ట్ చేశారు. కానీ బాగా ఫేమస్ అయింది మాత్రం 18th centuryలో అనమాట. సో గూగుల్లోకి వెళ్ళి చూస్తే 18th century అనే చూపిస్తుంది. బట్ మాకు వీళ్ళు చెప్పారు ఇది యాక్చువల్గా 16th centuryలోనే వాళ్ళ తాతలు ముత్తాతలు ఎవరో స్టార్ట్ చేశారు. బట్ అంత ఫేమస్ అవ్వలేదు. అప్పుడు 18th century నుంచి బాగా ఫేమస్ అయిందనమాట.
బట్ ఇప్పుడు మాత్రం ఓన్లీ గార్లిక్ ఒకటే కాదు, వేరే కూరగాయలు, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ పండిస్తున్నారు. బట్ అప్పుడు కొన్ని శతాబ్దాల వరకు అయితే ఓన్లీ గార్లికే పండించేవాళ్ళు అనమాట. అండ్ అక్కడ దొరికే ఫుడ్ కూడా మొత్తం హోమ్ మేడ్ అండి. మా ఓనర్ వాళ్ళ వైఫ్ ఇంకొక 2-3 లేడీస్ని పెట్టుకొని చేస్తుంది అనమాట. మొత్తం హోమ్ మేడ్ ఫుడ్ చాలా అథెంటిక్గా ఉంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి అదే రోజు నైట్ ఇంటికి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ సరదాగా గేమ్ ఆడుకుంటుంటే కొట్టుకోవడం చాలా తగ్గించారు ఈ మధ్య యాక్చువల్గా. సో చాలా క్యూట్గా అనిపించి తీసాను అనమాట ఈ వీడియో నేను. ఏంటి సడన్గా సమయాన్ని వచ్చాడు అనుకుంటున్నారు కదా, ఇది సాటర్డే అండి. మా చెల్లి వాళ్ళు వచ్చారు యాక్చువల్గా, ఫ్రైడే నైటే వచ్చారు. బట్ నేను మా పిల్లల్ని వీడియో తీసినప్పుడు సమయాన్ని ఆల్రెడీ వెళ్ళి పడుకున్నాడు అనమాట, వాడు అలసిపోయాడు. సో నేను వాడిని ఏం తీయలేదు. అండ్ ఇది వచ్చేసి సాటర్డే మార్నింగ్ అనమాట. మేమందరం బిజీగా వంట చేసుకుంటుంటే ప్రదీప్ వర్క్ ఉందని చేసుకుంటున్నాడు, ఆఫీస్ వర్క్ వీక్ అవ్వలేదని చెప్పి. అండ్ రవీంద్ర కృతాంశ్ ఆడిస్తుంటే వీళ్ళిద్దరు చక్కగా బెడ్రూమ్లోకి వచ్చి బెడ్షీట్ కప్పుకొని ఎంత బాగా బుక్స్ చదువుతున్నారంటే ఏదో సీరియస్గా, అసలు నాకు భలే క్యూట్ అనిపించింది, తీసాను అందుకే ఒక క్లిప్. అండ్ ఫర్ ఏ చేంజ్ నేను వాసంతి గ్రాసరీస్కి వెళ్తున్నాం అనమాట. రవీంద్ర, ప్రదీప్ మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం ఇంట్లో, కొంచెంసేపు రిలాక్స్ అయ్యారండి అని చెప్పి మమ్మల్ని వదిలేశారు. చాలా రోజుల తర్వాత నేను మా చెల్లి పిల్లలు లేకుండా బయటకు అలా వెళ్ళి రావడం మాకు చాలా రిలాక్స్గా అనిపించింది అనమాట. 1 అవర్ అలా వెళ్ళాము. ఐ మీన్ ఎక్కడికి వెళ్ళలేదు, గ్రాసరీస్కే వెళ్ళాము. బట్ అది కూడా ఆ టైం కూడా మా టైం లాగా అనిపించింది అనమాట, మా ఓన్ టైం లాగా, పిల్లలు లేకుండా. ఎప్పుడు రవీంద్ర వాళ్ళు బయటకు వెళ్ళడం, మేము కూడా వెళ్తాం వాళ్ళతో పాటు. బట్ వాళ్ళు ఎక్కువ అలోన్గా వెళ్ళే టైం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది మాతో పోలిస్తే. బట్ ఈసారి మేము వెళ్ళామన్నమాట. నాకు కూడా డ్రైవింగ్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంకా మేము కూడా ఫ్రీక్వెంట్గా వెళ్ళిపోవచ్చు వాళ్ళతో సంబంధం లేకుండా, వాళ్ళ పిల్లలు చూసుకుంటుంటే. అండ్ ఇలాంటి టైం కోసం అంటే చాలా మామ్స్ ఎదురు చూస్తారు కదా, పిల్లల్ని కొంచెంసేపు అలా ఎవరైనా చూసుకుంటే సరదాగా బయటికి వెళ్ళొద్దాం అనే టైం, చాలా ప్రీషియస్ టైం యాక్చువల్గా. అండ్ ఆ రోజు ఏంటంటే మాకు చికెన్ ఫ్రై తినాలనిపిస్తుంది అనమాట. పప్పు ఆల్రెడీ నేను కుక్కర్లో పెట్టొచ్చాను కదా, వాళ్ళు చూసుకుంటానని చెప్పారు. సరే చికెన్ ఎలాగో తీసుకురావడానికి వెళ్తున్నాం కదా, నెక్స్ట్ వీక్ గ్రాసరీస్ కూడా తెచ్చేద్దాం అని చెప్పి ఇంకా నేను వాసంతి బయటకు వచ్చాము. వాసంతి అమ్మ నాకు భయం వేస్తుంది, నువ్వు ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నావు కదా అందనమాట కొంతసేపు. తర్వాత ఇంకా అలవాటు అయిపోయింది, బాగా డ్రైవ్ చేస్తున్నావు అని చెప్పి చెప్పింది అనమాట. వాసంతికి ఏంటంటే నేనే కాదు, ఎవరికి రవీంద్ర, ప్రదీప్ కూడా ఫస్ట్లో డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినప్పుడు పక్కన కూర్చున్నప్పుడు కొంచెం భయపడేది అనమాట. అమ్మో రీసెంట్గా వచ్చింది డ్రైవింగ్ లైసెన్స్, ఎలా డ్రైవ్ చేస్తారో ఏంటో అని చెప్పి. బట్ దానికి తెలిసిపోయింది, ఓకే కాన్ఫిడెంట్గా ఉంది, బాగా డ్రైవ్ చేస్తుందని చెప్పేసి. అండ్ మా ఇంటికి ఏంటంటే సూపర్ మార్కెట్ 2.5 కిలోమీటర్ ఉంటుంది అనమాట. ఎయిదర్ మేము వెళ్తే కార్లోనే వెళ్ళాలి, బస్లో అసలు చాలా అంటే బస్సెస్ ఏంటంటే వీకెండ్స్ చాలా తక్కువ ఉంటాయి అనమాట, మాది విలేజ్ కదా. సో ఇంకా అసలు వీకెండ్స్ వెళ్తే కార్లో తప్ప బస్సులో వెళ్ళడం అనేది అసలు చాలా కష్టం అనమాట. నేను డ్రైవింగ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఒక దాని గురించి చాలా భయం వేసేదండి. అదేంటంటే డ్రైవింగ్ స్కూల్లో వాళ్ళు ఇచ్చే అపాయింట్మెంట్స్ నా ఆఫీస్ వర్క్తో కాన్ఫ్లిక్ట్ అయ్యి నేను అసలు అంటే డ్రైవింగ్ చేయగలుగుతానా లేదా, ఫినిష్ చేయగలుగుతానా లేదా విదిన్ 1 ఇయర్లో అని నాకు చాలా భయం వేసింది అనమాట. ఎందుకంటే థియరీ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ థియరీ ఎగ్జామ్ ఏంటంటే రిజల్ట్స్ మీకు 1 ఇయర్ వరకే వ్యాలిడిటీ ఉంటాయి అనమాట. విదిన్ 1 ఇయర్లో కనుక డ్రైవింగ్ ఫినిష్ చేయకపోతే మళ్ళీ థియరీ ఎగ్జామ్ రాయాలన్నమాట. సో దానివల్ల నాకు చాలా కొంచెం టెన్షన్ అనిపించేది, అసలు వాళ్ళు ఇచ్చే అపాయింట్మెంట్స్ నాకు సెట్ అవుతాయా, లేకపోతే నా వర్కింగ్ అవర్స్తో కాన్ఫ్లిక్ట్ అయితే ఎలా, అది ఇంకా ఎక్కువ లాంగ్ పడుతుందేమో డ్రైవింగ్ నేర్చుకోవడానికి అని చెప్పి నాకు చాలా భయం వేసేది. బట్ థ్యాంక్ గాడ్ వాళ్ళు ఇచ్చే అపాయింట్మెంట్స్కి నా వర్కింగ్ అవర్స్కి కాన్ఫ్లిక్ట్ ఏం అవ్వకుండా డ్రైవింగ్ అయితే 6 మంత్స్లో ఫినిష్ చేయగలిగాను. యాక్చువల్గా నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు 6 మంత్స్లో ఫినిష్ చేస్తానని చెప్పి. ఎందుకంటే నాకు టైం దగ్గరకు వచ్చే కొద్దీ కూడా చాలా టెన్షన్గా అనిపిస్తుంది. నాది అసలు థియరీ ఎగ్జామ్ ఏంటంటే ఏప్రిల్ ఎండ్ వరకే వ్యాలిడిటీ అనమాట. ఏప్రిల్ ఎండ్ లోపల ఫినిష్ చేయకపోతే నేను మళ్ళీ థియరీ ఎగ్జామ్ రాయాలి. ఎందుకంటే నేను అసలు ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత చేసిందే థియరీ, ప్రాక్టికల్ స్టార్ట్ చేసిందే నేను జూలై నుంచి స్టార్ట్ చేశాను అనమాట. అదే చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, అంత లేట్గా ఎందుకు స్టార్ట్ చేసా, అసలు నేను అంత డంబగా ఎందుకున్నా నాకే అర్థం కాలేదు. అసలు పిల్లలతో బిజీ అయిపోయి, ఆఫీస్ వర్క్తో బిజీ అయిపోయి నేను అసలు దాని గురించి ఆలోచించలేదు. నాకు నా డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు నన్ను అలర్ట్ చేసి ఓకే నువ్వు నీది లేట్ అయిపోతుంది, నువ్వు స్టార్ట్ చేయాలని చెప్పేంత వరకు కూడా నేను స్టార్ట్ చేయలేదు అసలు. సో అదొక భయం ఉండిపోయింది అనమాట. బట్ థ్యాంక్ గాడ్ ఐ కుడ్ ఏబుల్ టు డూ ఇట్. అంటే ఆ విదిన్ టైం ఫ్రేమ్లో ఫినిష్ చేయగలిగాను అనమాట. అంటే వాళ్ళకి ప్రయారిటీ ఉంది, ఆ రోడ్ నుంచి వచ్చే వాళ్ళకి ప్రయారిటీ ఉందంటే. థియరీలో ఈ సింబల్స్ అన్నీ కవర్ అవుతున్నాయి యాక్చువల్గా. ఇక్కడ స్ట్రిట్ కేస్ ఇండికేట్ అనమాట. అంటే అసలు విదిన్ 10 లోపల మేము ఎంత పీస్ఫుల్గా షాపింగ్ చేసుకున్నామో సంస్కృతి మాకంటే ఎక్కువ పీస్ఫుల్గా షాపింగ్ చేసుకుంది అనమాట. ఎందుకంటే ధ్రువాంశ్ లేడు కదా, ఎప్పుడు వచ్చినా వాళ్ళిద్దరు కలిసి వస్తారు. అండ్ వాడు ఉంటే ఏంటంటే దీన్ని ఇరిటేట్ చేసి చిరాకు చేసి దేన్నో దాంట్లో గెలికి
అసలు మొత్తానికైతే దానికి ఇరిటేషన్ తెప్పిస్తాడనమాట. మేము కారు ఎక్కిన తర్వాత అమ్మ ధృవాంశ్ రావట్లేదా అని చంద్రముఖిలో గంగా కనుక అంటారు చూసారా, అంత రియాక్షన్తో ఉన్నదనమాట. అలా అని దాని బేబీని ధృవాంశ్ ప్లేస్లో కూర్చోబెట్టింది. అమ్మయ్య వీడు రావట్లేదు, నేను పీస్ ఆఫ్ మైండ్తో షాపింగ్ చేసుకోవచ్చు అని చెప్పి. మాకు ఎంత నవ్వొచ్చిందంటే అప్పుడు అసలు, అంటే తనకి ఎంత ఇరిటేషన్ వస్తుందో వాడు చేసే పనులు అసలు. ఎందుకంటే అసలు చిన్నప్పటి సంస్కృతి ఏంటంటే అల్లరి తగ్గిపోయిందండి మొత్తం. అసలు అల్లరి చేయట్లేదు అనమాట ఈ మధ్య, చాలా మెచ్యూర్డ్గా అయిపోయింది. ఏం చెప్తే పాపం వింటది, ఏ పని చేయమన్నా సరే అమ్మాయి చేయనానా అంటే అసలు నో చెప్పదనమాట. అది అంటే అఫ్కోర్స్ దానికి ఏమన్నా నచ్చకపోతే చెప్తుంది కానీ, బట్ షీ విల్ అండర్స్టాండ్ అనమాట, చాలా మంచిగా అర్థం చేసుకుంటుంది. బట్ వాడేంటంటే ఆపోజిట్ అనమాట. అండ్ మా చెల్లి ఆ రోజు లేడీలో ఒకటి పిస్తాషియస్ క్రీమ్ బ్రెడ్ ఒకటి ఉంటుంది అనమాట, అది ట్రై చేస్తామని చెప్పింది. మేము ఆల్రెడీ ట్రై చేస్తామండి, అస్సలు బాగాలేదు. బేసిక్గా లోపల ఉన్న క్రీమ్ చాలా చీప్గా ఉంది. మేము ఒకసారి బేకరీలో ట్రై చేసాం, ఇదే చాలా బాగుంది యాక్చువల్గా. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది బట్ క్వాలిటీ బాగుంటుంది అనమాట. ఇది యాక్చువల్గా ఫ్రాన్స్ వాళ్ళది బ్రెడ్, బట్ ఆ అథెంటిక్ టేస్ట్ అయితే రాలేదు. వాసంతి కూడా సాటిస్ఫై అవ్వలేదు. బేసిక్గా వాసంతి అండ్ ప్రదీప్ ఏంటంటే స్వీట్ లవర్స్ అనమాట. ఏదైనా స్వీట్ బ్రెడ్ చూస్తే వాళ్ళ మనసు ఆగదు అసలు. సో ఇక్కడ కూడా అదే జరిగింది. సో ఇంటికి వచ్చేసాము అండ్ దెన్ చికెన్ ఫ్రై స్టార్ట్ చేసాము అనమాట. మేము వచ్చేసరికి ప్రదీప్ అండ్ రవీంద్ర వాళ్ళు ఆల్రెడీ పప్పు తాలింపు పెట్టేస్తారు. అండ్ క్వినోవా దొరకట్లేదు ఏంటో అసలు ఈ మధ్య లిడిల్లో. ఇంతకుముందు చాలా ఎక్కువ దొరికేది, ఇప్పుడు అసలు దొరకట్లేదు. ఇంకా ఆ రోజు మాకు దొరక్క ఇంకా వైట్ రైస్ పెట్టేసాము అనమాట. చికెన్ ఫ్రై అయితే చాలా బాగా వచ్చిందండి. నేను ఇంకా చివరికి ఎలా వచ్చిందో వీడియో తీయలేదన్నమాట. క్లాప్స్ 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 You want to tell Mama? Claps, claps, claps. ఓయ్ ఓయ్ నాకు లిరిక్స్ రావకముందు లిరిక్స్ పక్కన పెట్టకు. క్రితా అల్లో నీరెల్లో అల్లో నీరెల్లో అల్లో నీరెల్లో అల్లో నీరెల్లో జనకుని కూతురు జానకి అల్లో నీరెల్లో జాజుల సోదరి జానకి అల్లో నీరెల్లో మిథిలా నగరిన జానకి అల్లో నీరెల్లో ముద్దుగా పెరిగిన జానకి అల్లో నీరెల్లో అందాల రాముని పరిణయమాడే అయోధ్య చేరిన జానకి అల్లో నీరెల్లో 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 అల్లో నీరెల్లో. సంస్కృతికి క్రితాంశను ఆడించడం అంటే ఎంత ఇష్టమో అండి. అసలు చాలా చక్కగా ఆడిస్తుంది అనమాట, మంచిగా ఎంగేజ్ చేస్తామండి. ధృవాంశ సంయాన్ మంచి ఫ్రెండ్స్ అయ్యారు యాక్చువల్గా. ఇంతకు ముందు సంయాన్ సంస్కృతి టుగెదర్ ఆడుకునేవాళ్ళు, ధృవాంశను అసలు అవాయిడ్ చేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే వాడు చేసే కోతి పనులకి, వాడు చేసే కోతి చేష్టలకి వీళ్ళిద్దరికి ఇరిటేషన్ వచ్చేసి వాడిని అసలు ఆటలోకి రాణించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు సంయాన్ ధృవాంశ మంచి ఫ్రెండ్స్ అయ్యారు, సంస్కృతిని ఒక్కదాన్ని చేశారనమాట. అంటే ఇది కూడా కావాలంటే వెళ్ళి ఆడొచ్చు వాళ్ళతో, వాళ్ళు ఏమి రానివ్వకపోవడం అలా లేదులే. కానీ క్రితాంశను ఎక్కువ ఆడిస్తుంది. అండ్ ఇదేంటంటే మా చెల్లి ఓన్ రెసిపీ బ్రెడ్ అనమాట, ఇది హెల్దీ వర్షను. ఆర్ ఎక్కడ చూస్తుందో నాకు తెలియదు మరి, బట్ చాలా ఫ్రీక్వెంట్గా చేస్తుంది అనమాట ఈ మధ్య. ఇది క్వార్క్ బ్రెడ్ అనమాట, కొంచెం అంటే హై ప్రోటీన్ హై ఫైబర్ బ్రెడ్ అనమాట. మనకి సూపర్ మార్కెట్లో ఏంటంటే హెఫే ఇవన్నీ వేసి చేస్తారు కదా, వాసంతి ఏంటంటే లైట్గా బేకింగ్ పౌడర్ వేసి చేస్తుంది. చాలా బాగుంటుంది యాక్చువల్గా, సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది అనమాట ఈ బ్రెడ్. సో నేను లాస్ట్ టైం పెట్టినప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టినప్పుడు కొంతమంది అడిగారనమాట రెసిపీ. సో డింకిల్ మేల్ తీసుకున్నాం, కొంచెం బేకింగ్ పౌడరు అండ్ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఏంటంటే మిక్సీలో పట్టి వాటర్లో నానబెట్టుకోవాలి ఒక 15 minutes ముందు అలాగా. సో ఆ నానబెట్టిన పేస్ట్ కూడా కలిపేయాలి ఇందులో. అండ్ కొన్ని ఓట్స్. మాకేంటంటే ఇక్కడ డింకిల్ మేల్ అని దొరుకుతుంది, వైజన్ మేల్తో పోలిస్తే డింకిల్ మేల్ ఏంటంటే కొంచెం హై ప్రోటీన్ అండ్ దాంట్లో ఏంటంటే కొంచెం పోషక విలువలు ఎక్కువ ఉంటాయన్నమాట. సో అది తీసుకోవచ్చు, కావాలంటే మీకు వైజన్ మేల్ కూడా తీసుకోవచ్చు. అండ్ క్వాంటిటీస్ అంటారా, మీకు ఇష్టం వచ్చినట్టుగా వేసుకోవచ్చు అండి. వాసంతి అయితే ఫస్ట్లో క్వాంటిటీస్ ఫాలో అయ్యేదంట,
బట్ ఈ మధ్య అదేంటంటే బాగా ప్రో అయిపోయి అంటే ఉజ్జాంపు చూసి వేసేస్తుంది అనమాట, కొలత లేకుండా. దానికి అలవాటైపోయి. బట్ మీరు నలిసి నెట్లోకి వెళ్ళి చూడండి, క్వార్క్ బ్రెడ్ అని కూడా ఉంటుంది. దాంట్లో కొలతలు ఏమైనా ఎగ్జాక్ట్గా చెప్పాడేమో చూడండి. అండ్ దాంతోపాటు సన్ఫ్లవర్ సీడ్స్ కూడా కొంచెం సేపు వాటర్లో అలా సోక్ చేసేసి అవి కూడా వేయాలన్నమాట. సో ఇదే డింకెల్ మేలు మాకు ఇక్కడ జర్నీలో దొరుకుతుందన్నమాట. అండ్ షేప్ మీకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు. సో ఆ రోజు వాసంతి కొంచెం షేప్ ఇలా చేసిందనమాట డిఫరెంట్గా. ఒక్కొక్కసారి రౌండ్ షేప్ చేస్తుంది. సో బ్యాక్ ఓఫన్లోంచి తీసిన తర్వాత ఇలా ఉన్నాయన్నమాట. చూడండి ఎంత మెత్తగా వచ్చాయో అసలు. యాక్చువల్గా అవి కట్ చేసుకొని లోపల బ్రెడ్ పెట్టుకొని తిన్నా, లేకపోతే ఆమ్లెట్ వేసుకొని తిన్నా, అవకాడో పెట్టుకొని తిన్నా కానీ, బటర్ రాసుకొని తిన్నా కానీ చాలా టేస్టీగా ఉన్నాయి యాక్చువల్గా. ముందు అమ్మేసిద్దాం ముందు జాగ్రత్త. అరే ధ్రువాంశగా చూడు, సంస్కృతి ధ్రువాంశ ఇద్దరు అమ్మాయి నడిపకుండా మంచిగా ఆడుకోవాలి, ఓకేనా? మంచి క్రికెట్ కలాలి, ఎంతగానో కలాలి. ఇన్ని వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా సాయంత్రం. అండ్ ఇట్స్ అ సాడ్ పార్ట్ ఫర్ మీ అగైన్. రవీంద్ర మళ్ళీ బిజినెస్ ట్రిప్కి వెళ్తున్నాడు 1 వీక్కి. ఈసారి పోర్చుగల్ వెళ్తున్నాడు. రవీంద్ర 1 వీక్ అవే ఉంటున్నాడు ఇంటికి అంటేనే నాకు అసలు ఒక కైండ్ ఆఫ్ భయం వచ్చేసిద్ది అనమాట. ఒక్కదాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా వర్క్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి అదొక కైండ్ ఆఫ్ భయం వచ్చేసిద్ది. బట్ తప్పట్లేదు కొన్నిసార్లు. ప్రాబ్లం ఏంటంటే అండి, సింగిల్గా ఉన్నప్పుడు మనం బాగా టైర్డ్ అయిపోయి వర్క్తో ఇంకా అలసిపోతే ఇంకొక హ్యాండ్ వచ్చి హెల్ప్ చేయడానికి ఉండదన్నమాట. అదే రవీంద్ర ఉంటే నాకేంటంటే ఓకే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చూసుకున్నా సరే, అబ్బా ఈవినింగ్ రవీంద్ర వస్తాడు, ఇంకా అప్పుడు రవీంద్రకి చెప్పొచ్చు పిల్లల్ని అని ఒక కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. బట్ 1 వీక్ కంటిన్యూస్గా ఒక్కళ్ళే అంటే ఏంటంటే చాలా హెక్టిక్ అయిపోతుంది, మెంటల్గా అండ్ ఫిజికల్గా కూడా. సంస్కృతి అయితే అంటే దాని పనులన్నీ అదే చేసుకుంటుంది అనమాట ఆల్మోస్ట్. బట్ ధ్రువాంష్తోనే వాడు ఇంకా చేసుకుంటాడు కానీ పోటీ పెడతాడు, దేనికైనా సరే పోటీ పెడతాడనమాట. సో అదే ప్రాబ్లం వాడితో. సో ఐ హోప్ వీళ్ళు పెద్ద అవుతుంటే చేంజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సంస్కృతిలో అయితే చాలా మార్పు వచ్చిందండి. దానికి లాస్ట్ ఇయర్కి ఇప్పటికే చాలా చేంజ్ వచ్చిందనమాట. సో ధ్రువాంష్కి ఇంకా 3 ఇయర్సే కదా, వాడు కూడా మారుతాడు అనుకుంటా, చూడాలి. సంస్కృతి వాళ్ళకి ఎంగేజింగ్ టైప్ గేమ్స్ అంటే చాలా ఇష్టం అండి. మన చిన్నప్పుడు ఉండే కదా అష్టాచమ్మ ఇలాంటి గేమ్స్. సో ఆ టైప్స్ ఆఫ్ గేమ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. వీళ్ళకి టేస్ట్ తగ్గట్టుగా నేను కొన్ని గేమ్స్ తీసుకున్నాను అనమాట. అండ్ ఇప్పుడు క్యారమ్స్ కూడా తీసుకుందాం అని అనుకుంటున్నాం. క్యారమ్ బోర్డు ఉండేది కదా మన చిన్నప్పుడు. వీళ్ళు కూడా కొంచెం పెద్ద అవుతున్నారు. సో వీళ్ళకి కూడా అలాంటి గేమ్స్ ఇష్టం కదా, అండ్ మాకు ఇష్టం క్యారమ్ బోర్డు. సో పిల్లలు అండ్ మనకి ఎంగేజింగ్ అవుతూ ఇష్టమైన గేమ్ ఆడుకుంటుంటే బాగుంటుంది కదా. సో క్యారమ్ బోర్డు తీసుకుందామని చూస్తున్నాం. ఇక్కడ ఉన్నాయి జర్మనీలో, బట్ చాలా ఎక్స్పెన్సివ్ ఉందన్నమాట. ఇండియాలో అయితే పిల్లలకి టైం అనేది చాలా ఈజీగా పాస్ అయిపోద్దండి. బట్ వెస్ట్రన్ కంట్రీస్లో ఏంటంటే మన ఓన్ గార్డెన్ కనుక మనకు లేకపోతే అసలు బయటికి వెళ్ళి ఆడుకోవడం ఉండదు. ఎస్పెషల్లీ వింటర్లో ఓన్ గార్డెన్ ఉన్నా కూడా ఆరు బయట ఆడుకోవడం ఉండదన్నమాట. అసలు ఇండియాలో అయితే చక్కగా అసలు ఆరు బయటకు వెళ్ళి ఆడుకోవడం పిల్లలతో, అంటే మన వీధిలో ఉన్న పిల్లలతో ఆడుకోవడం, అసలు టైం అనేది చాలా ఈజీగా పాస్ అయిపోద్ది. వాళ్ళకి బోరు కొట్టదు, ఫిజికల్ యాక్టివిటీ కూడా మంచిగా ఉంటుంది. ఇక్కడ అలా కాదనమాట. మా ఓన్ గార్డెన్ మనకు ఉంటే తప్ప, లేకపోతే బయట పబ్లిక్ గార్డెన్కి తీసుకెళ్ళి ఆడించుకోవాలన్నమాట. బట్ వింటర్లో అది అంత ఈజీ ఉండదు, బాగా చల్లగా ఉంటుంది. సమ్మర్లో అయితే బాగుంటుంది. సో ఇంకా వింటర్లో అండ్ వీకెండ్స్ వల్ల బోరు కొట్టకుండా ఇలాంటి గేమ్స్, ఎంగేజింగ్ గేమ్స్ అనేవి కొన్ని తీసుకున్నాను అనమాట. నీకు ఫియరే ఉన్నాయి కదా, కానీ నీకు ఫుల్ పడింది. ఇంకో ఐన్స్ వైడ్ రైట్ ఫియరే ఉన్నాయి, కానీ నీకు ఫుల్ పడింది కదా. ఫుల్ పడితే మరి ఇంకా తక్కువ కదా, ఎక్కువ కదా, అవునా? ఇంకొకటి ఆగిపోతుంది కదా, అందుకని నువ్వు వెయిట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ధ్రువాంష్కి ఇచ్చే. ధ్రువాంష్ నువ్వే ఇప్పుడు ధ్రువాంష్. ఆ గోడ తీసేవాడికి లేసి కొంచెం. సో ఇది నెక్స్ట్ డే అంటే మండే అనమాట. రవీంద్ర సండే వెళ్ళిపోయాడు. మండే యాక్చువల్గా వాసంతి బర్త్డే ఉంది. నాకు అసలు గుర్తే లేదండి దాని బర్త్డే ఉందని చెప్పి. నాకు 1 వీక్ ముందు గుర్తుంది. ఆ రోజు వాసంతి వాళ్ళు వస్తున్నారు కదా, మండే వరకు ఉంటారు కదా, సో సెలబ్రేట్ చేద్దాం, కేక్ చేద్దాం అని అనుకున్నాను. కానీ ఆ రోజు గుర్తులేదు అసలు నాకు. ఎందుకో సడన్గా మధ్యాహ్నం గుర్తొచ్చింది. వాసంతి పిల్లలతో ఇవాళ పిన్ని బర్త్డే ఉంది అని చెప్తుంటే, అయ్యో ఇవాళ వాసంతి బర్త్డే ఉంది కదా అని చెప్పి ఇంకా సడన్గా కేక్ చేశాను అనమాట. ఇంట్లో కొంచెం హెల్తీ వర్షన్లో చేశాను. రెసిపీ నేను ఎగ్జాక్ట్గా చెప్పనండి, ఎందుకంటే నేను అన్నీ అందాజ చూసి వేసాను అనమాట, ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్తో కాకుండా. నాకు కొంచెం అలా అలవాటు అయిపోయింది అనమాట. బట్ మొత్తం పిండితో కాకుండా నేనేంటంటే వాల్నట్స్, క్యాష్యూస్, ఆల్మండ్స్ పౌడర్ చేసేసాను అనమాట. అది హాఫ్, పిండి హాఫ్ వేసాను. అండ్ స్వీట్నెస్ కోసమేమో అగావే అంటే మ్యాపుల్ సిరప్ లాగా దొరుకుతుంది అనమాట ఇక్కడ మాకు, అది. అండ్ బనానాస్ వేసాను, అండ్ బటర్ అండ్ ఎగ్స్, ఇంకా అది నార్మల్ తెలిసిందే కదా.
అండ్ ఈ మషిన్ ఉంది కదా నా దగ్గర, అది ఎరికా ఇచ్చింది నాకు. యాక్చువల్గా ఎరికాదనమాట, అది 30 years ఓల్డ్. అండ్ ఎరికా వాళ్ళకి యాక్చువల్గా రీసెంట్గా ఎవరో కొత్తది గిఫ్ట్ ఇచ్చారనమాట. అండ్ ఇది నన్ను అడిగింది, నీకు కావాలంటే నువ్వు యూస్ చేసుకొని నచ్చితే ఉంచుకో, లేకపోతే పడేసేయమని చెప్పింది అనమాట. సరే చూద్దాంలే అని చెప్పి తీసుకున్నాను. బాగా పనిచేస్తుంది. సరే ఇంకా పడేయడం ఎందుకులే అని చెప్పి యూస్ చేస్తున్నాను అనమాట. అండ్ ఆ రోజు లంచ్ వచ్చేసి క్వినోవా అండ్ స్ప్రౌట్స్ కర్రీ. ఒక పక్క వంట చేస్తూ ఇంకొక పక్క నేను కేక్ చేస్తున్నాను అనమాట. ఆ రోజు నాకు ఆఫీస్ వర్క్ చాలా తక్కువ ఉందనమాట. లీవ్ పెడదామని అనుకున్నా, కొంచెం హెడేక్గా ఉందని. సర్లే బట్ వర్క్ ఎక్కువేం లేదు కదా అని చెప్పి లీవ్ ఏం పెట్టలేదన్నమాట. సో నాకు కలిసి వచ్చిందనమాట ఆ రోజు బర్త్డే అవ్వడం, అండ్ ఆ రోజు ఇంకా వర్క్ తక్కువ ఉండడం, నాకు హెడేక్ రావడం మొత్తం. అండ్ చాలామంది అడుగుతున్నారు, అక్క మీరు అసలు సాలెడ్ ఎలా చేస్తారని చెప్పి. నేను చాలా రకాల సాలెడ్స్ చేస్తాను రా. ఐ మీన్ లీవ్స్తో చేస్తాను, స్పినాచ్తో చేస్తాను, ఇంకా మాకు ఇక్కడ కోప్ సలాడ్ అని చెప్పి క్రంచీ సలాడ్ దొరుకుతుంది, దాంతో చేస్తాను. బట్ నేను ఎక్కువ ఇండియన్ ఫుడ్ కాంబినేషన్కి ఏంటంటే కుకుంబరు, ఇంకా క్యాప్సికము, ఈ కాంబినేషనే చేస్తానన్నమాట. మన ఇండియన్ ఫుడ్ కాంబినేషన్కి ఇదే బాగుంటుందని చెప్పి. అలా కాకుండా జర్మన్ ఫుడ్స్ ఏమైనా కుక్ చేస్తే ఆ కాంబినేషన్కి తగ్గట్టుగా నేను ఆకులతో చేస్తాను అనమాట సాలెడ్. అండ్ ఈ సాలెడ్ రెసిపీ ఏం లేదండి, చాలా సింపుల్. యాపిల్ సైడర్ వెనిగరు అండ్ ఫ్లాక్స్ సీడ్స్ ఆయిల్ యూస్ చేస్తాను నేను, అండ్ పెప్పర్, సాల్ట్, అంతే. ఇంకా నేను డ్రెస్సింగ్స్ కూడా చాలా రకాలుగా చేస్తాను. యోగట్ హనీతో, మస్టర్డ్ సాస్తో చేస్తాను. ఇంకా మాకు ఇక్కడ చాలా రకాల వేరే ఫ్రూట్స్తో దొరుకుతాయి అనమాట, అవన్నీ మిక్స్ చేసి చేస్తాను. బట్ ఇండియన్ ఫుడ్ కాంబినేషన్కి మాత్రం నేను ఇదే రెసిపీ చేస్తాను అనమాట ఇప్పుడు. అండ్ మర్చిపోయాను, ఆ రోజు నేను యాపిల్ కూడా వేసాను సాలెడ్లో, స్వీట్గా ట్యాంగీగా బాగుంటుందని చెప్పి. అండ్ ఇవేమో గ్రీన్ పీస్ స్ప్రౌట్స్ అనమాట. నేను యాక్చువల్గా మాకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పి నానబెట్టాను, బట్ అవి బ్రేక్ఫాస్ట్కి తినలేదు, ఇంక ఇలా యూస్ చేశాను అనమాట. అండ్ కేక్ అయిపోయిన తర్వాత బాల్కనీలో పెట్టాను అనమాట. వెదర్కి చల్లగా అవుతుంది కొంచెం అని చెప్పి, వేడిగా ఉంది కదా, మళ్ళీ క్రీమ్ పెట్టడానికి చల్లగా ఉండాలి కదా. సో చాలా సింపుల్గా చేశానండి. మా దగ్గర ఏంటంటే ఇక్కడ స్లాగ్స్ అనేది దొరుకుతుంది అనమాట, దాంతో క్రీమ్ చేసి అండ్ చాక్లెట్స్వి మాకు చిప్స్ లాగా దొరుకుతాయి, అవి వేసాను అనమాట పైన టాపింగ్కి. చాలా బాగా వచ్చింది యాక్చువల్ కేకు. సింపుల్ రెసిపీ అనమాట, ఎక్కువ హడావిడి లేకుండా, కలర్స్ లేకుండా, ఎక్కువ ఫ్లేవర్స్ లేకుండా, చాలా సింపుల్ రెసిపీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. నేను క్రీమ్లో కూడా కొంచెం అగావే వేసాను అనమాట, షుగర్కి బదులు. అండ్ ఆ రోజు మాది లంచ్ చూసారు కదా ఆల్రెడీ. అండ్ గోంగూర తొక్కు పచ్చడి అనమాట, మేము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము, అది సాలెడ్ అండ్ స్ప్రౌట్స్ కర్రీ, నెయ్యి, క్వినోవా అనమాట. అండ్ కేక్లో నేను ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఒకటి మర్చిపోయాను చెప్పడం. మా దగ్గర ఇక్కడ జిట్రోనే అని దొరుకుతుంది అనమాట, మన దగ్గర దబ్బకాయ లాగా ఉంటుంది. దాని స్కిన్ గ్రేట్ చేసి వేసాను అనమాట ఫ్లేవర్ కోసం. ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది యాక్చువల్గా కేక్లో. అండ్ ఇదేమో ఈవినింగ్ పిల్లలు అండ్ వాసంతి కలిసి కేక్ కట్ చేస్తున్నారు. అసలు వీళ్ళు కేక్ కోసం ఆ ఫ్రిడ్జ్ ఎన్నిసార్లు ఓపెన్ చేసి చూసారో అండి. కేక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఎప్పుడు కట్ చేస్తాం అని ఇదే గోల. అసలు వాళ్ళు నైట్ కట్ చేద్దాం అనుకున్నాం అసలు ప్లాన్ ప్రకారం, ఎందుకంటే నైట్ కొంచెం ఆ పార్టీ మోడ్ వస్తుంది, బాగుంటుంది అని చెప్పేసి. అండ్ లంచ్ కూడా ఆ రోజు లేట్గా చేసాం అనమాట, వెంటనే కేక్ ఏం తింటాంలే అని. అసలు వీళ్ళు లాగేలా లేరు అని చెప్పేసి ఇంకా పిల్లలందరికీ స్నానాలు చేయించేసి మేము కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి త్వరగా కట్ చేసాము ఇంకా ఆ రోజు. నీకు కూడా నువ్వు చిన్నాడు కదా అందరికంటే, అందుకని నీకు లాస్ట్. ఓకే ఓకే, నీకు పెట్టాక పెద్ద ముక్క మళ్ళీ పెట్టనా? ఇప్పుడు ఎవరికి? ఇప్పుడు అక్కకి. సరే, ఇంతకీ కేక్ ఎలా ఉంది? చెప్పండి. బాగుందా? ఇగో చాలా పెద్దది క్రీమ్ ఉంది, కేక్ ఉంది, లోపలాడే ఉంది. ఇప్పుడు వెళ్ళేసుకొచ్చిందా దాన్ని? సూపర్ చింతల్లి, నువ్వు ముందే ఇవ్వాలి నాన్న. కేక్ కట్ చేస్తుందని చెప్పి వాసంతి సంస్కృతి హడావుడిగా బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి అసలు విదిన్ సెకండ్స్లో అదేదో పేపర్ మీద పెయింటింగ్ వేసుకొచ్చి పిన్ని నీ గిఫ్ట్ అని ఇస్తుంది అనమాట. అది దొంగది, ఇది ఒకటి అలవాటు అయిపోయింది. ఎవరి బర్త్డేస్ అయినా సరే మంచి చక్కగా పెయింటింగ్ వేసి ఇస్తుంది అనమాట. బట్ ఆ రోజు దానికి గుర్తులేదు, అండ్ మేము చెప్పడం కూడా లేట్గా చెప్పాం కదా, ఇంకా హడావుడిగా వేసుకొచ్చి ఇచ్చేస్తుంది అనమాట.